అయితే రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెడుతున్నాం అన్నప్పుడు తెట్టులోను, సర్వేపల్లిలోను, జమ్మలపాలెంలో పెడుతున్నా అంటే ఇవి కుగ్రామాలు, ఇక్కడ ఎంత అప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత పెట్టావో చూపించమన్నప్పుడు అతను చూపించలేకపోతే ఆన్ ది స్పాట్ మా కార్యకర్తలందరి సమక్షంలో అంతా కూడా మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్లో నేను పోలీసు వాళ్ళకి అతను దగ్గరుండి హ్యాండ్ ఓవర్ చేసిన చరిత్ర నాది. ఒక అవినీతి బాధితులకు న్యాయం ఎక్కడ జరిగింది? డబ్బులు కట్టినట్టు ఎప్పుడు కూడా చట్టాల్లో తప్పు మర్డర్ చేశాడు కాబట్టి బాధితుడికి న్యాయం అంటే అవతల మర్డర్ చేయడం కాదు. చట్ట పరిధిలో ఎప్పుడు కూడా శిక్ష పట్టం. మర్డర్ చేశాడు కాబట్టి నేను న్యాయం చేయడం అంటే ఈయన కూడా మర్డర్ చేయడం కాదు కదా. ఎక్కడ కూడా ఏది కూడా న్యాయం అంటే ఏంటంటే ముందు ఇంకో ఫ్యూచర్లో ఇంకొక రకమైన కుంభకోణం జరగకుండా చూడటం ముందు ప్రివెంట్ యాక్ట్ ఇది. ఫస్ట్ దీనికి ఎవరు లబ్ధిదారుడు నష్టపోయినోడు కంప్లైంట్ ఇవ్వాల కాబట్టి ముందు ప్రివెన్షన్ చూడాలి. గంజాయి తాగి బాగా నాశనం అవుతారు కాబట్టి పోలీసు వాళ్ళు పోయి ఎవరు కంప్లైంట్ ఇవ్వనా కూడా కేసులు కడతారు. డ్రైవింగ్ మందు తాగి డ్రైవ్ చేసేటప్పుడు పోలీసులకి ఇవన్నీ ప్రివెన్షన్ యాక్ట్ కిందకు వస్తుంది. కాబట్టి ఈరోజు అతను చేసేటువంటి కుంభకాలు కొద్ది మందితో ఆగిపోవాలంటే ఇమీడియట్లీ అతను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇమీడియట్లీ అరెస్ట్ చేయించాను. ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఇమీడియట్లీ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేయించాం. ఈ రోజుకి ఒక దేశ చరిత్రలో మీరు హిమ్ చూశారు, లేదంటే అగ్రిగోల్డ్ చూశారు, చాలా కేసులు చూశారు. ఈ రోజుకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రికవర్ కానిటువంటి పరిస్థితులు ఆన్ ది స్పాట్ నా ఇంట్లో కూర్చోబెట్టే బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేయించాను. కాబట్టి ఈరోజు బ్యాంకులో 5,95,00,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈరోజు డిపార్ట్మెంట్ దగ్గర క్యాష్ 35 లక్షల రూపాయల క్యాష్ డిపాజిట్ దొరికింది, డిపాజిట్ చేసి పెట్టున్నారు. అదేవిధంగా 8 కోట్ల రూపాయల ఆస్తులు సుబాని భార్య కొడుకుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులు ఇంకొక 4 కోట్లు, దాదాపు 18 కోట్ల రూపాయల ఆస్తులను ఈరోజు సీజ్ చేస్తే మేమందరం పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళందరినీ సుబానిని ప్రజలకు చెబుతూ జరిగినటువంటి పరిణామాల్లో మీరు ఎవరైనా ఈ సుబానికి డబ్బులు కట్టి ఉండి ఆ కట్టినటువంటి వ్యక్తులు ఎంత నష్టపోయారో వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో నివేదికలు ఇవ్వమంటే కావల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 31 కోట్ల రూపాయలు మాకు సుబాని దగ్గర నుంచి రావాల్సి ఉంది అని వాళ్ళు నివేదికలు ఇవ్వడం జరిగింది. దాని మీద అకౌంట్స్ అంతా కూడా ఎక్కించున్నారు. దీంట్లో కొంతమంది కట్టింది తక్కువ, కట్టింది ఎక్కువగా చూపించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ముందు కట్టిన వాళ్ళు ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతాప్ కుమారెడ్డి హయాంలో మొదటి సంవత్సరంలో ప్రతాప్ రెడ్డి శిష్యులే తక్కువ కట్టి 1 కోటి రూపాయలు కట్టి 2.5 కోటి వరకు తీసుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఇరికిస్తున్నాం, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారనేటువంటి దాంతో ఈరోజు నా మీద బురద జల్లుతున్నారు. కావలి ప్రజలందరూ కట్టిన ప్రతి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డిని నమ్ముకొని ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి వల్లే మా డబ్బులు వస్తాయని ధైర్యంగా ఉన్నారు. మొత్తం జరిగింది కావల్లో కుంభకోణం 70 కోట్లు రిపీటెడ్గా రివర్స్ పోను ఇంకా ఇవ్వాల్సింది 31 కోటి ఉంది. దానికి గాను 18 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు ఇంకున్నాయి. మిగతావి కూడా బినామీల దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో అవినీతికి తావులేదు. ఎక్కడ ప్రతి ఒక్కడూ నేరాజనం పట్టడమే. మక్తల ఎమ్మెల్యేల కాడి నుంచి డిఎస్పీల కాడి నుంచి ఎస్పీల కాడి నుంచి ఒక పెద్ద నటోరియస్ క్రిమినల్ని మాకు పట్టించారు. 10 సంవత్సరాల నుంచి పీటీ వారెంట్ ఉన్నటువంటి వాడిని కూడా మేము పోలీసులను పట్టుకోలేకపోతే నువ్వు పట్టించావని ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళే. కాకినాడ ఎస్పీ మొదలుకొని మక్తల ఎమ్మెల్యే మొదలుకొని మక్తల డిఎస్పీ కాడి నుంచి పూనాలో ఉండేవాళ్ళు కాడి నుంచి నరసరావుపేట కాడి నుంచి వాడు ఎన్ని స్థావరాల్లో ఉన్నాడు అన్ని స్థావరాల్లో ఎవరిని పట్టుకోలేకపోయినా పట్టించినటువంటి ఘనత ఉన్నటువంటి వ్యక్తి. నాకు ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. నేను 1 రూపాయి కూడా శవాల మీద పరిగిలేసుకోవాల్సినంత స్థాయి నాది కాదు. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటువంటి అలవాటు కాబట్టి తనకు వచ్చే ఇన్కమ్ పోయిందని బాధపడుతున్నాడు. వాడు కూడా చెప్పాడు జైల్లో సుబాని అనేవాడు ఇదే ప్రతాప్ రెడ్డి ఉంటే నేను ఇంకా 4 ఏళ్ళు వ్యాపారంగా చేసి ఉండేవాడిని. వాడు ఎయిమ్ ఒకటే చెప్పాడు వాడు పోలీసులకు కూడా. కావలలో ఇండస్ట్రియల్ బాగా రాస్తుంది, అగ్రికల్చర్ పొలాలు పంటలు చేతికి రాబోతున్నాయి. ఈ టైంలో పంటల్లో డబ్బులు విపరీతంగా వస్తాయి. ఈ డబ్బు వస్తే నేను 400 కోట్లు దండుకొని నేను దుబాయ్ పోవాలని అంతా ప్రిపేర్ చేసుకున్నాను. నా జీవితంలో 7 సెంటర్లని చాలామందిని బురిడి కొట్టగలే. కావ్య కృష్ణారెడ్డి లాంటి నిజాయితీ పరుడి చేతిలో నేను దొరికిపోయాను. ఒక నాయకుడు పోలీసులకే నేను ఏజెంట్లుగా పెట్టుకున్నాను, లాస్ట్కి నాయకుడి చేతిలో దొరికానని అతనికే చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే అది కావ్య కృష్ణారెడ్డి క్యారెక్టర్.